మార్నింగ్ టు ఆల్. బాగున్నారా? ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనేసి అనుకుంటున్నారా? సెల్ ఫోన్లో ఏదైనా గేమ్ చూసుకుందాం, టీవీలో సీరియల్ చూద్దాం, అలాంటివి ఏమైనా ఉన్నాయా? వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించినటువంటి నా మిత్రుడు రాజుకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నిరంతరం ఎప్పుడు బిజీగా ఉంటే మాకు ఈ గంట సేపు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాను. నేను కూడా ఆ ప్రపంచంలోకి నన్ను తీసుకొని వచ్చినందుకు రాజుకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ యొక్క స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, స్కూల్ స్టాఫ్కి, స్టూడెంట్స్కి, మిగతా అందరికీ కూడా, పత్రికే మిత్రులు ఎవరైనా వచ్చే వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం. సేమ్ ఇలాంటి స్కూలే ఉంటుంది మాది కూడా, ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటుంది. కానీ మీకు రూమ్ ఉంది, మాకు రూమ్ లేకుండేది. ఒక చింత చెట్లు ఉండేవి, ఆ చింత చెట్ల కింద ఒక బోర్డు ఉండేది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టూడెంట్ క్లీన్ చేసేవాడు. ఆ బోర్డుని ఒక రకమైన ఆకు ఉండేది, ఆ ఆకుతో క్లీన్ చేసేవాళ్ళం. బొగ్గు ఆకు కలిపి టీచర్ వచ్చేలోపు రెడీ చేసి పెట్టేవాళ్ళం. అలా ఒక్కో రోజు ఒక్కొక్కరు వంతు వచ్చేది. ఆ క్రమంలో 6th నుంచి 9th వరకు అయిన తర్వాత మాకు ప్రమోషన్ వచ్చినట్లుగా 10th క్లాస్ వచ్చేటప్పటికి స్కూల్లో రూమ్స్ ఏర్పాటు చేయడం. అప్పటి వరకు చెట్ల కిందనే మా యొక్క విద్యాభ్యాసం జరిగింది. అనంతపురం జిల్లా నార్పల మండలం, నార్పలపురం, చిన్న పల్లెటూరు. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే, గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది. ఎస్, 100% ఐ అగ్రీ విత్ యూ. గవర్నమెంట్ స్కూల్స్లో మంచి స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓన్లీ థింగ్, ఆ విల్ పవర్ని మనం ఎలా బయటకు తీసుకుని రావాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఒక సొసైటీకి ఉపయోగపడే శక్తిగా ఎలా మార్చుకోవాలి అనేది మీ అందరి మీదే ఉంటుంది. ఇకపోతే మనకు 10th క్లాస్ ఎగ్జామ్స్ త్వరలో ఉన్నాయి. 25 మెంబర్స్ ఉన్నారనుకుంటా, అంతేనా? ఓకే, ఏంటి మీ గోల్ ఏంటి? ఎంత పర్సెంట్ పెట్టారు టార్గెట్? 18. 100 ఎవరు లేరా? 100 ఎవరు లేరా? 99 ఎవరు లేరా? 98 ఎవరు లేరా? 97, 96, 95, 90, 85. ఓకే, గుడ్. నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే 100%, 99% అనేసి అది అసలు మన మైండ్లో ఉండకూడదు. పర్సెంటేజ్లతో మనిషి యొక్క జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని కొలవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో, వ్యక్తిగత అభిప్రాయం. కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం చరిత్ర తెలుసుకుంటున్నామంటే మొఘలాయి పీరియడ్లో ఏం జరిగింది, ఢిల్లీ సుల్తానత్ టైంలో ఏం జరిగింది, బిఫోర్ ఇండిపెండెన్స్ ఏం జరిగింది, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏం జరిగింది అనే కాన్సెప్ట్ మనలో ఉండాలి. కానీ బాబర్ ఎప్పుడు పుట్టాడు, ఆ డేట్ తప్పు, మనకు గుర్తు లేదు, ఆ డేట్ని 100 సార్లు పేపర్ మీద రాసుకోవడం నాట్ ఇంపార్టెంట్. ఇబ్రహీం లోడీ దగ్గర నుంచి, బాబర్ నుంచి, అక్బర్ నుంచి వాళ్ళు చేసిన సంస్కరణలు ఏంటి, వాళ్ళు ఎలా రూల్ చేశారు, ఆ రూలింగ్లో వాళ్ళు చేసిన తప్పిదాలు ఏంటి, అది సమాజానికి ఉపయోగపడిందా లేదా, ఇండిపెండెన్స్ ఎలా జరిగింది, ఎలా పోరాడారు, ఈ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రాదర్ దాన్ మార్క్స్. ఐ సెక్యూర్డ్ ఓన్లీ 60%, 61% ఇన్ మై 10th క్లాస్. 375 మార్కులు, 375 మార్కులు వచ్చినా నేను ఐపీఎస్ ఆఫీసర్గా ఇక్కడ మీ ముందున్నానంటే 580 మార్కులు వచ్చిన మీరు ఏం కావాలి? ఏమైనా కావచ్చు. మార్కులు మనిషికి కొలమానం కాదు అనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి పక్కోడికి 99 వచ్చే, నాకు 98.5 వచ్చాయి, కాబట్టి నేను సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఏవైనా ఉంటే పక్కన పెట్టేది. మార్కులు అసలు కొలమానమే కాదు. మనం ఏం నేర్చుకున్నాం, ఎలా నేర్చుకుంటున్నాం, దాని నుంచి మనకు ఉపయోగం ఏంటి, సమాజానికి ఉపయోగం
ఇది ఉపయోగపడాలి. ఇది ఆలోచించుకోండి. అట్ ద సేమ్ టైం ఒక చిన్న కథ చెప్తాను. ఒక మనిషి తన జీవితంలో వచ్చేటటువంటి సమస్యలు, కష్టాలు ఎన్ని వచ్చినా వాటన్నింటిని దాటుకొని ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీగా ఎలా ఎదిగింది ఒక మహిళ అనేసి మీకు ఒక స్టోరీ చెప్తాను. హ్యారీ పోటర్ గురించి మీకు ఐడియా ఉందా? హ్యారీ పోటర్ స్టోరీస్ విన్నారు కదా? జేకే రౌలింగ్ షీ ఈజ్ ద ఆథర్. ఆమె ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఒక రైటర్. కాకముందు ఆమె జీవితం ఎట్లా ఉంటుంది అనేది జస్ట్ మీకు ఒక 5 నిమిషాల్లో చెప్తాను. ఆమె ఒక హార్డ్ వర్క్కి, పర్సివరెన్స్కి, డిటర్మినేషన్కి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 1965లో పుడుతుంది ఆమె. ఆర్థికంగా చాలా బలహీనమైనటువంటి కుటుంబం అనేది. ఆమె యొక్క పేరెంట్స్ డైవర్స్ తీసుకుంటారు, సెపరేట్ అయిపోతారు. ఈమె సింగిల్ మదర్ అండర్టేకింగ్లో చదువుతుంది. వాళ్ళమ్మ ఒక స్కూల్ టీచర్. ఈ క్రమంలో ఆ అమ్మాయికి జేకే రౌలింగ్ 6 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే ఏదైనా రాయాలి, స్టోరీస్ రాయాలి అనే ఒక కుతూహలం ఉంటుంది. దాంట్లో ర్యాబిట్ అనే ఒక చిన్న కథను 6 సంవత్సరాలు అలా కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలోనే గ్రాడ్యుయేషన్ చేస్తుంది ఒక యూనివర్సిటీలో. అక్కడి నుంచి లండన్కి వెళ్ళిపోతుంది. లండన్కి వెళ్ళిపోయిన తర్వాత రీసెర్చర్గా వర్క్ చేస్తుంది. తర్వాత ఆర్థికంగా నిలదొక్కునేందుకు సెక్రటరీ ఆఫ్ అమ్నెస్టీ